ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా తెలుగు ఎంపీలంతా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటేయాలన్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్ ఉండవల్లి అరుణ్ కుమార్. సెక్యులర్, రాజ్యాంగం తెలిసిన తెలుగు బిడ్డను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తెలుగు ప్రజల కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీ మూలాలు మర్చిపోతుందని విమర్శించారు. ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ ఏ ప్రాతిపదికన మద్దతు తెలిపిందో అర్థం కావడం లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూటమికే జగన్ ఎందుకు మద్దతిస్తున్నారని ప్రశ్నించారు ఉండవల్లి. ఇవాళ ఇంత క్రూషియల్ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ నుంచి సుదర్శన్ రెడ్డి గారు నిలబడుతున్నారు. నిలబెట్టుతున్నటువంటి మనిషి ఏ పార్టీకి చెందినవాడు? ఆ సోషలిస్ట్ భావాలు ఉన్నటువంటి వాడు, సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాడు. ఆయనతో నాకు స్వల్ప పరిచయం, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్గా ఎక్స్పర్ట్, ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యారు. కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్, కాన్స్టిట్యూషన్ అనేది ఫింగర్ టిప్స్ మీద చెప్పగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి వ్యక్తి. ఈవేళ ఆయన్ని కూటమికి వ్యతిరేకమైనటువంటి అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పుడు మన స్టేట్లో ఉన్నటువంటి అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఎందుకంటే అదేంటంటే కూటమిలో మేము భాగస్వాములం కదా అని టీడీపీ వారు అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు వాళ్ళ కోసం, వాళ్ళ ప్రైడ్ కోసం ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నాడో, మాకు ఈ పార్టీలు ఇవన్నీ కాదండి, మా తెలుగుదేశం పార్టీ సుదర్శన్ రెడ్డి గారికే ఓటేస్తాం మేము అని చెప్పి డైరెక్ట్గా వేయచ్చు. ఎందుకంటే ఇది సీక్రెట్ ఓటు. ఒకవేళ డైరెక్ట్గా వేయటం ఇష్టం లేకపోతే మీరు పార్టీలో నిర్ణయం తీసుకుని ఎవరెవరికి ఓటేశారో ఏం తెలియదు, దీంట్లో విప్పులు ఉండవు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చేయొచ్చు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయితే అది ఎలా వేస్తుందో నాకు అర్థం అవట్లే. మరి ప్రకటించినట్టు పేపర్లో చూశాను. మీరు కూటమికి వ్యతిరేకంగా పోటీ చేసి ఎలక్షన్లో ఓడిపోయి, అంత ముందు ఎలక్షన్లో కూడా కూటమికి వ్యతిరేకంగానే పోటీ చేశారు 14లో. సరే 19లో విడిపోయింది, మెయిన్ తెలుగుదేశం పార్టీ అయింది. 24లో కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ కలిపి పోటీ చేసి మిమ్మల్ని ఓడిస్తే మీరు ఆ బీజేపీ అభ్యర్థికి ఏ కారణం మీద ఓటేస్తానంటున్నారు? నాకు అర్థం అలా. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయనే పార్టీ వాడు కాదు, మీకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు, కాంగ్రెస్ మీ మీద కేసులు పెట్టింది అంటున్నారు. సుదర్శన్ రెడ్డి ఏం పార్టీ వాడు కదే. ఆయన కాన్స్టిట్యూషన్ నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ నిజంగా నిలబెట్టగలడు. ఆ నిలబెట్టగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి, ఏ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఇక ఎంతకన్నా ఆపర్చునిటీ మీకు ఏమొస్తుంది? ఇటువంటి విషయాల్లో కూడా మీ డిసెంట్ చెప్పలేకపోతే, మీరు మీ వ్యతిరేకుల విషయంలో కూడా మీరు మీ డిసెంట్ చెప్పలేకపోతే ఎలాగా? నాకు అర్థం లేదు అసలు వైసీపీ ఎందుకు సపోర్ట్ చేస్తానందో.